నా పేరు ప్రశాంత్ కుమార్. మా ఊరు నాక్సాన్పల్లి విలేజ్, సదాశివపేట్ మండల్, సంగారెడ్డి డిస్టిక్. మాకు NH65 నుంచి మా ఊరికి 3 కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు. ఆ రోడ్డుకు బైకులు తప్ప ఆటోలు కానీ ఏమి కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది. అటు నుంచి పెద్దాపూర్ నుంచి గిట్ట ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రోడ్డు గిట్ట చాలా ప్రాబ్లం ఉన్నది. ఒక వాగు వచ్చిందంటే మాకు యువతలకి రానికి అవతలకి రానికి బ్రిడ్జ్ గిట్ట చిన్నగా ఉండి అక్కడనే ఇరుక్కుపోతున్నాం. ఒక అంబులెన్స్ కాల్ చేసినా కానీ మీ రోడ్డు బాగాలేదు, మీరు పెద్దాపూర్ వరకు ఆటోలో తీసుకురావాలి, అప్పుడు తీసుకొస్తేనే మీకు అంబులెన్స్ వస్తుంది, లేకపోతే లేదని వాళ్ళు గిట్ట చెప్పేస్తారు రోడ్డు ప్రాబ్లం నుంచి. అందుకే ఈసారి ఎవరు నిలబడ్డ కానీ రోడ్డు, నీళ్ళు, కరెంటు బుగ్గలు అవి ఎవరు మంచిగా పెడతారో ఎవరు చేస్తారో వాళ్ళనే గెలిపించాలనుకుంటున్నాం. ఈ ఎలక్షన్లో మటుకు యూత్ పెద్దలు అందరు కలిసి న్యాయంగా ఎవరు గ్రామానికి అభివృద్ధి చేస్తే వాళ్ళకు ఓటేసి గెలిపిస్తామని కోరుకుంటున్నాం. అంటే మొదటి సంతకం ఈ రోడ్డుకు సంబంధించి ప్రధాన సమస్య రోడ్డుకు ప్రధాన సమస్య మేడం. మళ్ళీ అలాగే డాక్టర్ గ్రూప్ మహిళలకు గిట ఒకటి భవనం లేదు. దాని గురించి గిట వాళ్ళు గిట చాలా ఇబ్బంది పడి గుళ్ళ ముంగట అక్కడిక్కడ కూర్చుంటారు. వాళ్ళకి గిట ఏర్పాటు చేసిన వాళ్ళకి గిట మేము గిట ఓట్లేసి గెలిపిస్తాం. స్కూల్ పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతారు, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతారు. చిన్న పిల్లలు 3 కిలోమీటర్లు వెళ్ళే లోపు వాళ్ళు ఒక 10 కిలోమీటర్లు సంగారెడ్డి వెళ్ళే లోపు ఈ 3 కిలోమీటర్లే ఒక 50 కిలోమీటర్లు జర్నీ అయిపోతుంది వాళ్ళకు. ఇటు అటు ఊపి బస్సు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి గిట. దాని గురించి గిట ఎవరు ఊరుకు అభివృద్ధి చేస్తాము అని ముంగడికి వచ్చిన నాయకుడు ఉంటే వాళ్ళకు మేము 100% గెలిపించి చేస్తాము. అలాగే గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం గిట చూసి మా రోడ్డు మా పరిస్థితి చూసి గిట శాంక్షన్ చేసి రోడ్డు తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. చాలాసార్లు పేపర్ కూడా ఇచ్చినాం సార్. ఈ రోడ్డు కోసం అయితే ఒక 3-4 టైమ్స్ పేపర్కి ఇచ్చినాము, అయినా పట్టించుకునే ఎవ్వరు లేరు. కార్యాలయాలు దరఖాస్తులు ఇచ్చినాము, వీడియోస్ ఇచ్చినాం, పేపర్కి ఇచ్చినాము, కాంట్రాక్టర్ను పట్టించుకోలేరు. ఈ రోడ్డునైతే ఇది చాలా ఇబ్బందిగా ఉంది. స్కూల్ పిల్లలకు అయితే చాలా ఇబ్బందికరమైన ఉంది. అంబులెన్స్ మా ఫ్రెండ్ ఇలా అబ్బాయి నల్లగుంతలో పడ్డాడు, పిల్లేరు గుంతలో పడితే అంబులెన్స్ కాల్ చేస్తే అట్లీస్ట్ అంబులెన్స్ కూడా రాలేదు మేడం. ఇక్కడ మేము పెద్దాపూర్ వరకు తీసుకెళ్ళినాము, వీళ్ళ బాబు అప్పుడే చనిపోయిండు. ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బంది ఉంది మేడం మాకు. పార్టీకి గెలిస్తే ఎన్ని పనులు జరుగుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా సార్, ఏది ఉన్నా ప్రభుత్వం ఉన్న పార్టీకే ముగ్గు చూపిస్తే మా పనులు జరుగుతాయని అనుకుంటున్నాం సార్. పనులని తీరిపోతాయి అనుకుంటున్నాం మేడం, అంతే. సో ఇప్పుడు మీ ఊర్లో ఎవరు ఏ అభ్యర్థి నిలబడుతున్నారు? మా ఊర్లో ఒక 4 మెంబర్స్ నిలబడ్డారు. అందరూ ఇండిపెండెంట్ క్యాండిడేట్, పార్టీ తరఫున ఎవ్వరు లేరు. మాకు ఎవరు రోడ్డు ఫస్ట్ కార్యక్రమం గెలిచిన తర్వాత ఎవరు చేస్తామంటే మేము వాళ్ళకే ముగ్గు చూపిస్తాం. సో నిలబడిన వాళ్ళ మీద ఎవరికైనా నమ్మకం ఉందా మీకు వీళ్ళు గెలిస్తే పనులు జరుగుతాయని? అంతా పర్సనల్ ఉంటాయి సార్, అట్లా ఏముండయి. అందరూ యువకులే నిలబడ్డోళ్ళు, 4 మెంబర్స్ నిలబడ్డారు. ఎవరైతే ఈ రోడ్లు చేపిస్తా అని హామీ ఇచ్చి మా తొలి సంతకం సర్పంచ్ గా చేస్తారు అన్న వాళ్ళకు మేము ముగ్గు చూపుతాం సార్. గ్రామస్తులం గెలిపిస్తాం. మా పేరు అంజనేయులు గౌడ్. మాది గ్రామం వచ్చేసి నాక్సాన్పల్లి, మండల్ సదాశివపేట్, డిస్టిక్ సంగారెడ్డి. ఇంకా చాలా ఇబ్బంది ఉంది నాకు రోడ్డు కోసము. పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చేర్ల మెయిన్ రోడ్డు మాకు ఇదే ఉంది కాబట్టి ఇది గత 4-5 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకుంటలేరు. రోడ్డు కోసం చాలాసార్లు అడిగినాం కానీ ఎవరు ప్రజాప్రతినిధులు కానీ మా సర్పంచ్ కానీ ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు ఎవరైతే రోడ్డు కోసం బాగు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మేము మద్దతు తెలుపుతాం. మా సర్పంచ్ కానీ ఎవరైనా వాళ్ళకి మాట తీసుకొని మేము ఓటేస్తాం. చాలా ఇబ్బంది ఉన్నది లేడీస్కి కానీ ఎవరికైనా పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది. హాస్పిటల్కి పోవడానికి కానీ ముసలి వాళ్ళు ఎక్కించుకొని పోవడానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఏ పార్టీ గెలిచి పనులను జరుగుతాయి అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలిచి అభివృద్ధి కావాలనుకుంటున్నాం. ఎవరు చేస్తే వాళ్ళకే ఇద్దామనుకుంటున్నాం. పార్టీ అని ఏం లేదు, ఎవరు అభివృద్ధి చేస్తామంటే వాళ్ళకే ఇద్దామని అనుకుంటున్నాం. ఈ రోడ్డు హెవీ వెహికల్ తిరగడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు దీని ఈ రోడ్డు కానీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు దీని మీద సహకరిస్తలేరు. మాకు ఈ రోడ్డు వరకు కూడా ఏం చేస్తలేరు. ఈ కంపెనీలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయి కానీ వాళ్ళు కూడా ఏం సహకరిస్తలేరు మాకు. ఎందుకంటే మా విలేజ్కి సాస్పేట్కి వెళ్ళడానికి మెయిన్ రోడ్ ఇదే కాబట్టి మాకు అందరూ దయచేసి ఈ రోడ్డు
పనులు అయ్యేటట్టు సహకరించాలని కోరుతున్నాం. అంటే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు నిల్చునే సర్పంచ్ మాకు- అభ్యర్థి ఎవరు మొదటి శతకము ఈ రోడ్డు శాంక్షన్ చేస్తే వాళ్ళకే మీరు ఓటు వేయదలుచుకున్నారా? అవును మేడం, ఎందుకంటే మా ఊరు అభివృద్ధి మాకు కావాలి. ఏ పార్టీ అయినా కానీ పార్టీ పరంగా మాకు అవసరం లేదు, కానీ మాకు మా ఊరు అభివృద్ధి మేము డెవలప్ కావాలి అంతే మేడం. సో ఎవరు గెలిస్తే ఈ పనులు అవుతాయి అనుకుంటున్నారు? మేము అందరం మంచి కోసం ఎవరు ముందుకై చేస్తారో వాళ్ళకు మేము ఓటు వేయదలుచుకున్నాం. ఊరు అభివృద్ధి కోసం మేము యువ నాయకులం ఎన్నుకుంటాం.